ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే అమెరికాలో ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకోగా అక్కడి పరిస్థితులు అధ్యక్షుడు బైడెన్ కు అనుకూలంగా లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకుంటారా? డెమోక్రటిక్ పార్టీ బైడెన్ ను పక్కన పెడుతుందా? ట్రంప్ కు పోటీగా బైడెన్ స్థానంలో మరో నేతను ప్రత్యర్థిగా నిలబెడుతుందా? ఇలా ట్రంప్ బైడెన్ డిబేట్ లో బైడెన్ తడబాటుకు గురి కావడంతో వెల్లువెత్తుతున్న విమర్శలు చూస్తుంటే బైడెన్ ను ఇంటికి పంపించేలా ఉన్నట్టే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా పేరు వినిపిస్తోంది. అంతేకాక ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ కూడా డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అటు డెమోక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఇటు రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి అధ్యక్ష బరిలో నిలిచారు. ఈ సందర్భంగా తాజాగా వీరిద్దరూ నేతలు ఈ ఎన్నికల్లో తొలిసారి డిబేట్ లో పాల్గొన్నారు. అయితే ఈ డిబేట్ లో ఆద్యంతం డొనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శించగా బైడెన్ మాత్రం ధీటుగా బదులు ఇవ్వలేకపోగా కొన్ని చోట్ల తడబడ్డారు. దీంతో సొంత పార్టీ నుంచే బైడెన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ ను తప్పించాలనే వాదనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 81 ఏళ్ల బైడెన్ కు వయసు సంబంధిత సమస్యలు, ఆరోగ్య సమస్యలతో పాటు ప్రత్యర్థి 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ ను ఢీకొట్టడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టెడ్ క్రూజ్ పేర్కొన్నారు. అయితే ఎన్నికలకు కేవలం 3 నెలల ముందు ఈ ఆగస్టులో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో బైడెన్ ను మార్చి ఆ స్థానంలో మిషెల్ ఒబామాను రంగంలోకి దించే అవకాశం ఉందని టెడ్ క్రూజ్ తెలిపారు. అయితే డెమోక్రటిక్ పార్టీ తరపున మరికొందరు కూడా అధ్యక్ష రేసులో నిలుస్తున్నారు. మరో 5 పేర్లు కూడా తాజాగా తెరపైకొచ్చాయి. అందులో ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మొదటి వరుసలో ఉన్నారు. ఈమె భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలా హ్యారిస్ గత 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడి విఫలమయ్యారు. వీరే కాకుండా కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్, ప్రస్తుత బైడెన్ కేబినెట్ లోని మంత్రి పెటే బుట్టిజియాన్, సెనేటర్ ఎలిజబెత్ వారెన్ పేర్లు కూడా బాగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ స్థానంలో మరో యువనేతను బరిలో దించే అవకాశం ఉందన్న వార్తలను అధికార పార్టీ తోసిపుచ్చింది. తమ పార్టీ తరపున బైడెనే పోటీలో ఉంటారని స్పష్టం చేసింది. బైడెన్ స్థానంలో సమర్థుడైన ఓ యువనేత రానున్నారని రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ పేర్కొన్న నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ ఈ మేరకు వివరణ ఇచ్చింది. రిపబ్లికన్ పార్టీ నామినీ ట్రంప్ ను బైడెన్ మాత్రమే సమర్థంగా ఎదుర్కోగలరని అధికార పార్టీ స్పష్టం చేసింది. ఒక బిగ్ డిబేట్ లో విఫలమైనంత మాత్రాన ఆయన స్థానంలో మరొకరిని తెచ్చే ఆలోచన లేదని పేర్కొంది. మరి రానున్న రోజుల్లో అధ్యక్షుడు జో బైడెన్ పై ఎలాంటి నిర్ణయాలు ఉండబోతాయో అనేది చూడాల్సిందే. ఇక ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 27వ తేదీన జార్జియాలోని అట్లాంటాలో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది. 90 నిమిషాల పాటు జరిగిన ఈ డిబేట్ లో ఇద్దరు నేతలు చాలా ఆగ్రహంగా, ఆవేశపూరితంగా ప్రసంగించారు. అయితే ట్రంప్ దూకుడును ప్రదర్శించగా బైడెన్ వెనుకంజ వేశారు. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిని అధికారికంగా ఖరారు చేసేందుకు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు షికాగోలో ఆగస్టు 19 నుంచి 22వ తేదీ మధ్య భేటీ కానున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవాలి అంటే 1975 మంది మద్దతు అవసరం కాగా ప్రస్తుతం బైడెన్ కు 3894 మంది మద్దతు ఉంది.